వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ టికెట్ ఎవరికిచ్చినా వారికి సహకరిస్తామన్నారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తన కుమారుడు నల్గొండ లేదా భువనగిరి నుండి ఎక్కడి నుంచి ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. గెలిచినా ఓడినా గౌరవప్రదంగా ఉండే విధంగా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం. అదేవిధంగా పార్టీ ఎవరిని అభ్యర్థులను పెట్టినా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఒకరికొకరికి అందించుకొని పార్టీ మీద నమ్మకంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినా మనము ఓటమి తర్వాత సమీక్షలు కూడా చేసుకొని ఏ పొరపాట్ల వల్ల మనం అధికారం కోల్పోయాము, ఏ పొరపాట్ల వల్ల మనం ఓడిపోయాము అనేటువంటి సమీక్ష అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటిది. దాంట్లో మనమేం అతీతులం కాదు. మనం కూడా సమీక్షలు చేసుకొని పొరపాట్లను సరిదిద్దుకొని భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి ఒక కార్యాచరణ రూపొందించుకొని పోతే సత్ఫలితాలు వస్తాయి. గెలిచినా ఓడినా గౌరవప్రదంగా ఉంటుంది. కాబట్టి దానివైపే అందరం ఆలోచన చేయాలి తప్ప అమిత్ రెడ్డి అభ్యర్థి, జగదీశ్వర్ రెడ్డి అభ్యర్థి, ఇంకోరు అభ్యర్థి అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. గత 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో ఆల్ టైం అత్యధిక రికార్డు స్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అత్యధిక వర్షపాతంతో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చాయని చెప్పారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే 15 నుంచి 20 టీఎంసీల నీటిని విడుదల చేసేలా చర్య తీసుకుని ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని కోరారు గుత్తా సుఖేందర్ రెడ్డి. గత 10 సంవత్సరాలుగా మంచి వర్షపాతంతో అన్ని ప్రాజెక్టులు, అన్ని చెరువులు జలకళతో ఉండేవి. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా రికార్డు కూడా నమోదు చేసుకుంది. కానీ దురదృష్టం, ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం, తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు, కరువు తాండవిస్తూ ఉన్నది. సాగర్ ఆయకెట్ కింద ఏఎంఆర్పి కింద క్రాప్ హాలిడేస్ ఇప్పటికీ ఈ క్రాప్ ప్రకటించినప్పటికీ రైతులు తమ ఆందోళనతో ఆవేదనతో బోర్ల కింద కొంత సీజన్ చేసుకున్నప్పటికీ అవి కూడా భూగర్భ జలాలు రోజు రోజుకు తగ్గుతూ రైతులు ఆవేదనతో వందల కొద్ది బోర్లు వేస్తూ ఉన్నారు. అయినా గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల నీళ్లు రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా, కర్ణాటకలో కూడా వారి ప్రభుత్వం ఉన్నది కాబట్టి నారాయణపూర్, అల్మట్టి నుంచి కనీసం ఒక 10-15 టీఎంసీల నీళ్ళైనా తీసుకొని ఎండిపోయే పంటలను కాపాడేదానికి ఒక్క తడి అయినా, అది ఏఎంఆర్పి కింద కావచ్చు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద కావచ్చు, మూసే ప్రాజెక్టు కింద ఉన్నటువంటివి కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. గత